వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు ఈ వీడియోలో బ్యాగ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఈ డిజైన్స్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి సూట్ అవుతాయండి. ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ చూస్తున్నారు కదండి. బ్యాక్ నెక్స్ మనం సింపుల్గా కాకుండా హ్యాంగింగ్స్తో డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. వీటిని డెఫినెట్గా ట్రై చేయండి. ఇవి పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్ ఇలా అన్ని శారీస్కి బాగుంటాయండి. ఇందులో బ్యాక్ నెక్ డిజైన్స్ చూసినట్లయితే హ్యాంగింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏ బ్లౌజ్కి అదే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి కొన్ని బీడ్స్లో, కొన్ని చైన్స్, కొన్ని పర్ల్స్ ఇలా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. శారీ 2 కలర్స్ అయితే ఆపోజిట్ కలర్ బీడ్స్ కానీ చైన్ కానీ మనం యూస్ చేస్తే బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసినట్లయితే మన శారీ హైలైట్గా ఉంటుందండి. కానీ మనం ఇలాంటి బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని వేసుకున్నప్పుడు హెయిర్ వచ్చేసి ముందుకైనా వేసుకోవాలి, లేకపోతే కుప్పు అయినా వేసుకోవాలండి. బన్ కానీ అలా వేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ దాంట్లో చిక్కుకొని హెయిర్ ఊడడం కానీ లేకపోతే ఆ హ్యాంగింగ్స్ ఊడిపోవడం కానీ జరుగుతుంది. సో ఇది మాత్రం కేర్ తీసుకోండి. కొన్ని బ్లౌజెస్కి టస్సెల్స్, గువ్వా టైప్లో ఇలా కూడా ఉన్నాయండి. బ్లౌజ్ 2 కలర్స్ అయితే వాటికి ఆపోజిట్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హ్యాంగింగ్స్తో పాటు నెక్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదండి. వీటిని ట్రై చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్ ఏదైనా ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అది మీ టైలర్కి చూపించడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా దానికి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీటిని మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుందండి. మనం శారీని తీసుకెళ్ళి గగన్ హాల్లో అలాంటి కలర్ బీడ్స్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు. ఇవి వచ్చేసి మన టైలర్కి ఇచ్చామంటే తను మనకి స్టిచ్ చేసి ఇచ్చేస్తుంది. సో వాటి కాస్ట్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. కొన్నిటికి వచ్చేసి లేస్ మోడల్స్ కూడా ఉన్నాయండి. లేస్ పెట్టేసి దానికి హ్యాంగింగ్స్ పెట్టుకున్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.